తన అక్క భర్త తన భర్త ఒక్కరే అని నిజం తెలుసుకున్న రాధ అయితే వాళ్ళ అక్క గురించి ఆలోచిస్తూ ఇలా అనుకుంటూ ఉంటుంది. నేను ఎలాగైనా సరే అక్కకి పండుగ న్యాయం చేయాలంటే జరిగిందంతా అక్కకి చెప్పేస్తాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఆ చెప్పేయడం ఏదో ఈరోజే చెప్తానని చెప్పి వాళ్ళ అక్క రుక్మిణికి అయితే రాధ కాల్ చేస్తుంది. రాధ రుక్మిణికి కాల్ చేసి అక్క నీతో ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలి అని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటే చెప్పు అని చెప్పి అంటూ ఉంటుంది రుక్మిణి. అక్క ఈరోజు నా భర్తని నీకు పరిచయం చేస్తాను అక్క. ఎప్పుడు మా ఆయన్ని నువ్వు చూడలేదు కదా, ఈరోజు పరిచయం చేస్తాను అక్క, రా అక్క మా ఇంటికి అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకు రుక్మిణి అయితే ఏంటి మీ ఆయన్ని పరిచయం చేస్తావా, అయితే నేను కూడా మా ఆయన్ని తీసుకొని వస్తేనే మా ఆయన్ని నీకు పరిచయం చేస్తాను అని చెప్పి రుక్మిణి అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న రాధ అయితే అక్క నా భర్తే నీ బావగారు అక్క, ఆ విషయం నీకు తెలియదు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. సరే అక్క ఈరోజు మా ఇంటికి రా, మా ఆయన్ని పరిచయం చేస్తానని చెప్పి రాధ అంటూ ఉంటుంది. ఇక శ్యామ్ గురించి ఆలోచిస్తూ ఈరోజు ఎలాగైనా సరే సుందర్ని నాతో పాటు రాధ వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్తాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. రాధ అయితే సరే అక్క అయితే ఉంటాను అని చెప్పి వాళ్ళ అక్క గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక శ్యామ్ని రుక్మిణి తీసుకుని వెళ్తుందా, లేదా శ్యామ్ భార్య రాధ అని తెలిస్తే రుక్మిణి ఏం చేస్తుంది? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.